జగిత్యాల జిల్లా చొప్పదండి మాల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు సమయంలో మరోసారి చేతివాటం బయటపడింది. ప్రసాదం తయారీలో పనిచేసే ఉద్యోగి 11,000 దొంగిలిస్తుండగా అధికారులు గుర్తించారు. అనంతరం ఉద్యోగిని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. దొంగతనం చేసి పట్టుబడిన వ్యక్తి కొడింబ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కోలకాని రవిగా పోలీసులు గుర్తించారు. తేదీ 10/1/2024 బుధవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించిన హుండీ లెక్కింపు చేయడం జరుగుతున్నది. ఇట్టి హుండీ లెక్కింపునందు ఈఓ గారి ఆధ్వర్యంలో మరియు సహాయ కమిషనర్ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, హోంగార్డ్, సెక్యూరిటీ సిబ్బంది మరియు సత్యసేవ సమితి వారు పాల్గొంటారు. ఈ రోజు నాడు మన లడ్డూ పులివరకు సంబంధించిన తాత్కాలిక ఉద్యోగి కోలకాని రవి నాచుపల్లి అతను చేతివాటం ప్రదర్శించి దాదాపు 11,010 రూపాయలు దొంగిలించడం జరిగింది. అటు దొంగిలించిన వ్యక్తిని పోలీస్ సిబ్బంది మరియు మేము అందరం కలిసి చెక్ చేయడం జరిగింది. అతనికి దేవస్థానం నుంచి పోలీస్ స్టేషన్కు లెటర్ పెట్టేసి వాటికి తగిన చట్టరీత్యా చర్య గాను పంపించడం జరిగింది. ఆలయ సహాయకరంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు శ్రీనివాస్.